చూడలేదు. కానీ నెగటివిటీతో పాటు ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా ప్లస్ అయింది నీకు. డాడీ రావడం, అక్క రావడం, అక్క అయినా కదా, వాళ్ళు రావడం నీకు చాలా. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఏదో అనుకున్నారు, గోల్డెన్ స్పూన్ అబ్బాయి అనుకున్నారు. డాడీ వచ్చిన తర్వాత అంటే కొంతమంది డాడీ వచ్చిన తర్వాత తను కూడా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఇంత హార్డ్ వర్క్ చేసుకుంటే ఈ స్టేజ్ కంటే ఉన్నోళ్ళు వచ్చేస్తే ఎవరు పట్టించుకోరు. అంటే డాడీ ఆ వర్క్ చేస్తుంటే కూడా పిల్లల్ని ఈ స్టేజ్ కి తీసుకెళ్లారంటే బేసిక్గా నేను ఐ వాస్ బిట్ డిసప్పాయింటెడ్. అరే నేను యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంటెడ్ మై ఫాదర్ టు వేర్ మంచిగా సూట్ వేసుకొని కొంచెం ఎట్లా అంటే కబాలీ లాగా తయారు చేసి నా రిలీజ్ ఈవెంట్ కి తీసుకొచ్చి కూర్చోబెట్టాలనే నా డ్రీమ్. ఐ ఈవెన్ డిస్కస్ ద సేమ్ థింగ్ విత్ నటరాజ్ గారు ఇన్ ద షో. అట్లా మా నాన్నని చూడాలనుకున్నాను నేను. ఆయన కష్టపడ్డ దానికి ఆయనకు ఒక ఫలితం కావాలి కదా. సో ఆయన బాగా కష్టపడి పెంచారు మా అందరినీ. మా పాపం ఒకటే మాట అన్నాడు, ఆస్తిని ఇవ్వలేకపోయాను రా, చదివించాను, రెక్కలిచ్చాను, ఇది మాత్రం చేయగలిగాను, ₹1 అప్పు పెట్టలేకపోయాను మీ నెత్తి మీద, ఏదైతే నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతా. మాకు ఇప్పటివరకు ₹1 అప్పు పెట్టలా. చదివించాడు బాగా అందరినీ. నేను నా బ్రదర్ ఆల్రెడీ తెలిసిందే మీకు, హీరో కంపెనీ ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇక మా ఇద్దరు సిస్టర్స్ కూడా మంచి సెటిల్డ్, లైక్ ల్యాండ్ లార్డ్స్ అండ్ ఆల్, అంటే వాళ్ళకు కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. మా నాన్న కష్టపడి పెంచింది వేరే, కింది స్థాయి నుంచి వచ్చాను, చాలా కింది స్థాయి నుంచి. ఆయన నేను కష్టపడ్డది చూసాను, సఫర్ అయింది చూసాను. ఏ రోజు బయటికి పోయి తాగడం, ఏ రోజు ఈవెంట్స్కి పోవడము, ఫంక్షన్స్కి పోవడము. అరే ఇప్పుడు ఈ ఫంక్షన్కి పోతే ఈ రోజు నేను పని పోకపోతే ఈ రోజు ₹1000 మిస్ అయితే పిల్లలకి ఎలా అనే స్టేజ్, అలాంటి స్టేజ్ ఉండే. నా పిల్లలకి ఫీజుకి యూజ్ అవుతుంది. మా మదర్ కూడా ఏందనంటే దాన్ని రొటేట్ చేసేవాళ్ళు, ఫినాన్స్ చేసేవాళ్ళు. మా మదర్ ఫినాన్స్ చేసేవాళ్ళు. సమ్ టైమ్స్ నేను ఎట్లా అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎగ్జామ్ అప్పుడు మమ్మీ ఇది ఎట్లా అంటే చాలా సింపుల్ గా ఇల్లు ఇంత అయితే పెట్టా అంటే ఇంట్రెస్ట్ నోటి మీద చెప్తారు. అంటే వాళ్ళు తను చేసింది. సో దట్స్ ఆల్, లైక్ చాలా కష్టపడి మా అందరినీ పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ నేను అందుకే అంటుంటాను ఇప్పుడు, నాన్న తర్వాతే ఏదైనా భూమి మీద నాకు. ఎలా అనుకున్నా షోలో వచ్చినప్పుడు, అంటే ఫ్యామిలీని ఎక్కడ ప్రొజెక్ట్ చేయడం? నేనంటే లైక్ అది చెప్పొచ్చో లేదో తెలీదు, మా నాన్న అలా ఎప్పుడు చూడలే. షేవ్ చేసుకొని బియర్డ్ చేసుకొని కూడా తేడా కొట్టింది. నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. నేను అడిగాను, నాన్న ఆల్ గుడ్, ఏమైంది 10 సార్లు అడిగాను, ఏం చెప్తలేరు. ఆ గ్యాప్లో బయటికి వచ్చాక తెలిసింది ఏంటంటే మా పెదనాన్న గారు ఎక్స్పైర్ అయ్యారు. అది నాకు తెలియగానే నాకు మైండ్ పని చేయాల అసలు. ఆల్ ఆఫ్ సడన్ ఆయన స్ట్రోక్తో ఎక్స్పైర్ అవ్వడం, ఇదంతా నాకు ఎలా అంటే ఐ కుడెంట్ స్టాప్ మై టీయర్స్. ఏడ్చేసిన నేను అసలు. ఎలా అంటే నన్ను ఎత్తుకొని పెంచారు, 2 కాళ్ళు ఇలా పెట్టుకొని ఊరంతా తిప్పేవారు. నాకు అంటే నాకు తండ్రి తర్వాత ఆయన తండ్రిలాగా. సో నాన్ననే పిలిచేవాళ్ళం ఆయన. అట్లాంటిది మా పెద్దనాన్న వెళ్ళిపోవడం. ఈయనకు ఒక్కగానో ఒక బ్రదర్, ఈయనకు కూడా ఎమోషనలీ అటాచ్. దో దే డోంట్ మీట్ రెగ్యులర్లీ బట్ ఎమోషనలీ అటాచ్. నా బ్రదర్ అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇక నాకు ఒక్క సెకండ్ ఎలా అనిపించిందంటే, అసలు నేను ఎందుకు వెళ్ళాను రా షోకి అన్న ఫీలింగ్ వచ్చింది. నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఫ్యామిలీ కదా. నాకు అది చాలా అనుకోం కదా అది జరుగుతుందని. వీళ్ళది ఏంటంటే పాపం, వీళ్ళ స్వార్థం ఏంటంటే, అరే వీడు ఇన్నేళ్ల నుంచి కష్టపడుతున్నాడు, ఒక 4-5 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాడు, వీడికి తెలిసే వీడు పుసుకుని వచ్చేస్తాడు అని అనుకున్నారో ఏంటో తెలీదు. బట్ మా పేరెంట్స్ కదా, నాకు ఎంటైర్ ఫ్యామిలీ, మా చుట్టాలు, మా పెద్దనాన్న వాళ్ళ సైడ్ ఎవరు పాపం అంటే లైక్ దే డోంట్ నో, దే డోంట్ హ్యావ్ దట్ కాంటాక్ట్ టు కమ్యూనికేట్ విత్ మీ. దే కెన్ కమ్యూనికేట్ విత్ లైక్ దీపిక గారు. సో తనతో తప్ప ఎవరితో చేయలేరు. బట్ అది నా దాకా రాలా. నేను చాలా బాధపడ్డాను, ఏడ్చాను నేను. నాకు ఒక 2-3 డేస్ నేను ఒక మెంటల్ దాంట్లోకి వెళ్ళిపోయా. ఏదో జరిగింది అలాగే. సో అదే అంటున్నాను, ఐ డెంట్ సీ మై ఫాదర్. మంచిగా మా నాన్న ఇట్లా గడ్డం పెంచితే, పిల్ల గడ్డం ఇట్లా కొడుతుంది, ఉంటుంది, అట్లా ఉంటది. మంచి హెయిర్ పెడతాడు మా నాన్న. అట్లా అయినప్పుడు కంపల్సరీ కదా. అసలు అలా చూడలే మా నాన్న. అసలు ఏంట్రా ఇలా కనిపించాడు అనుకున్నాను. డాడీ ఏమన్నారు ఫస్ట్? అంటే నీ కోరిక ఉండే, అంటే ఇట్లా పేరెంట్స్ని ఇట్లా చేయాలి, ఇంట్రొడ్యూస్ చేయాలి అన్నది ఒక ప్లాట్ఫామ్ ఇంత పెద్ద వరల్డ్ వైడ్ షోలో కనిపించింది. ఎలా ఫీల్ అయ్యా డాడీ ఏమన్నారు వచ్చిన తర్వాత ఇంటికి? బేసిక్గా ఆయన కూడా దిల్దారు పాపం. మీరు చూసి ఉంటే శ్రీముఖి గారితో మా ఇంటి బిడ్డవమ్మ, మా ఇంటి పిల్లవమ్మ అంటారు, చూసినారు కదా. బేసిక్గా మేము అందరం అంతే, ఏ అమ్మాయి ఉన్నా ఏ ఆడపిల్ల అయినా మా ఇంటి పిల్లవ తల్లి అనే మాట్లాడతాం మేము. సో ఆయన నేచరే అట్లాంటిది. ఆయన ఏ రోజు మా అమ్మని బాధ పెట్టడం కానీ,
పెళ్ళి చేసుకున్నప్పుడు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు చేయెత్తడం కానీ, లేకపోతే మా మమ్మీ వెళ్ళి వాళ్ళ ఇంట్లో చేయి చాపడం, ఆ స్థాయికి తీసుకురాలని. అలాగ మా అందరినీ బాగా చూసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈరోజు నేషనల్ టెలివిజన్లో ప్లాట్ఫామ్ మీద తన కొడుకు కోడళ్ళతో లైక్ అలా ఉండడం, దే ఫెల్ట్ రియలీ గుడ్, దే వేర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, మమ్మీ కానీ డాడీ కానీ. కానీ నాన్న నాకు ఎక్కువ చెప్పరు ఇవన్నీ. అదే మీ మమ్మీ ఫ్రెండేలే, మామ్ కన్నా ఫ్రెండ్లీగా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే షూటింగ్ లో ఉన్నప్పుడు అన్ని డిస్కస్ చేసేవాళ్ళ కదా. అవును అవును, మమ్మీకి అన్ని చెప్తాను. నేను బేసిక్ గా మమ్మస్ బాయ్ కానీ నాన్న అంటే ఎక్కువ ఇష్టం. నాన్న తర్వాతే నాకు ఏదైనా కదా. నేను బిఫోర్ మ్యారేజ్ వసంతికి కూడా అదే చెప్పాను, లైక్ మా నాన్న తర్వాత నువ్వు వసంతి ప్లీజ్ సారీ ఏమనుకోకండి. ఓ సూపర్, జస్ట్ లైక్ యానిమల్ సినిమా ఉందా, అవునవును, రణబీర్ కి ఒక 10x వర్షన్ నేను. ఏదైనా కానీ పర్లా, నా ఇల్లు తగలబెట్టుకో, నా ఇంట్లో పైసలు ఎత్తుకోపో, నేను మళ్ళీ రియాక్ట్ కాకపోవచ్చు. కానీ మా నాన్న మీదకి వచ్చినావా, నాన్న ముందు కళ్ళెత్తి ఏదైనా గొంతు తీసినావా, నువ్వు ఇవ్వడం కూడా ఫరక్ పడాలి. పిచ్చి, హీఈస్ ఏ డ్రగ్ టు మీ, నాకు హీఈస్ ఏ బ్లడీ డ్రగ్ టు మీ. నాకు భయం మా నాన్నకి ఏదైనా జ్వరం వచ్చిన ఇట్లా నేను చూపియను అంతే. అదే కానీ మా అమ్మకి తెలుసు, కొడక నేను మోసింది నేను రా నవ్వు అయ్యాక మోయలేదు, ఎందుకు రా నాన్న అని అంతా చచ్చిపోతుంటావు అని. అరే బికాస్ నేను చూసిన చిన్నప్పటి నుంచి ఆయన ఎంత కష్టపడ్డాడు, ఏంది ఆయనకి ఏ అలవాటు లేదు. మెల్లగా ఒక 100 రూపాయలు తీసుకొచ్చి నా జేబులో పెడతాడు రోజు. ఏది నేను బీటెక్ లో ఉన్నప్పుడు డైలీ 100 పెడతాడు, విచ్ మీన్స్ లైక్ నేను కాలేజ్ పోయి 24-25 days నా మంత్లీ పాకెట్ మనీ వచ్చేసి 2500. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక ఆటో డ్రైవర్ అబ్బాయి, ఎవడబ్బా అలా చూసుకునేది కొడుకుని. నేను అందుకే ఎలాంటి దాంట్లో కొన్ని అంటే లైక్ చెడు అలవాట్లు, చెడు సోబతులు ఇవన్నీ చేయడానికి 100 సార్లు ఆలోచిస్తా. ఇంత బాగా చూసుకుంటున్నారు వీళ్ళ పరువు, నువ్వు కొత్తగా ఏం సంపాదించగరా, మీ నాన్నకు ఆల్రెడీ పరువు ఉంది, ఉన్న పరువు తీయక మమ్మీ చిన్నప్పటి నుంచి బాగా ఎంజాయ్ చేసింది, ఉండిపోయింది అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.